హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మటన్ కర్రీ అనుకుంటున్నాం. మటను మక్కగుడాలు. మటన్ ఆల్రెడీ కోసి పెట్టినా, చూద్దాం ఇప్పుడు. మటన్కి సంబంధించిన మసాలాను అయితే నూరు పెట్టింది మా వైఫ్. రైస్ కుక్కర్లోనైతే మక్కగుడాలు ఉడకబెడుతున్నాం. నైట్కి నానబెట్టి పెట్టిన మక్కగుడాలని. మా తెలంగాణ స్పెషల్ మక్కగుడాలు ఉడుకుతున్నాయి మంచిగా. చాలా టైం పడుతుంది మక్కగుడాలు ఉడకడానికి. దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. ఒక్కసారి చూద్దాం ఉడికిందా లేదా. ఇక్కడ దాకా వచ్చింది. మీకు వాటర్ తీసుకురాపరా. ఇంకా వాటర్ పడతాయి, వాటర్ వేయాలి. చాలా టైం పడుతుంది ఇది ఉడకాలంటే. తీసుకురా. ఎంత మెత్త ఉడితే అంత మంచిగా వస్తుంది. ఉడికిన తర్వాత తాలింపు వేసుకొని తినాలి. మటన్లకి మక్కగుడాలు ఫుల్ మంచి కాంబినేషన్. పోయిరా. బస్ మటన్ ఆల్రెడీ పొయ్యి మీద వేసిన. చూద్దాం ఒకసారి ఎక్కడ దాకా వచ్చిందో. ఇప్పుడే వేసిన. మటన్ కటింగ్ చేసేటప్పుడు మీకు చూపెట్టలేను, వీడియో తీయాలని ఐడియా ఇప్పుడు వచ్చింది. ఇది టైం పడుతుంది. ఈ మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సగం 50% 60% ఆయిల్లోనే ఉడికిపోవాలి. దాని తర్వాతనే ఉప్పు కారం వేసుకోవాలి. మంచి పొట్టేల కూర మేకపోతుంది. మూత పెట్టేసుకుందాం. దీనికి వచ్చే టైం పడుతుంది. మా ఇంటి దేవుడు బాహుబలి సినిమా వస్తుంది ఈరోజు. మటన్ కర్రీకి ఏమేమి కావాలో చెప్పలేను కదా. ఏమి లేదు, మంచి లేత మేకపోతు తీసుకొచ్చుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని, ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ మన ఇంట్లోనే దంచుకున్నది వేసుకోవాలి. దాని తర్వాత ఒక మిరపకాయ వేసుకోవాలి, 1-2. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు పసుపు వేసుకొని మంచిగా ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కర్రీకి. ఎల్లిగడ్డ ఎంత మంచిగా గోలితే అంత మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోనే కొంచెం బగారాకు, బండపువ్వు, ఒక 2-3 యాలక్కాయలు, 2-3 లవంగ పుల్లలు వేసుకొని దాని యొక్క స్మెల్ ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఉంచుకొని దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అప్పుడు మటన్ వేసుకొని మటన్ని ఆయిల్లోనే 50-60% ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయింది మంచిగా ఉంటుంది, జల్ది ఉడికిపోతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అవన్నీ ఏమి వేసుకోవద్దు మటన్లో. అట్లనే ఉడికితేనే బాగుంటుంది. దాని తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం వేసుకొని ఇంకోసేపు ఉడకబెట్టుకొని మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకొని పెట్టేసుకోవాలి. మసాలాలు కొద్ది సగం ఉడికిన తర్వాత మళ్ళీ మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడైతే నేను చేసింది నూనెలనే ఫ్రై అవుతుంది, ఇంకా టైం పడుతుంది. దాని తర్వాతనే ఉప్పు కారం ఇట్లా వేస్తా, అప్పుడు చూపిస్తా. చూద్దాం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో మనది. మంచి ఆయిల్ పైకి వేయలేదు, వేయాలన్నమాట. మూలుగులు బొక్కలు. ఓకే, ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం అయితే మేము బాగా తింటాం కాబట్టి ఫుల్ చెంచాలు 1
రెండు సరిపోతాయి ఫుల్. నెక్స్ట్ సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని స్పూన్ 1.5 వేసుకున్నాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకున్నాం కదా, మంచి ఆయిల్లో ఇప్పుడు ఫ్రై అవుతుంది. ఒక 10 నిమిషాలు మంచి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకొని ముక్క ఉడికేంత వరకు పెట్టుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలనో అది కూడా పెట్టుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడే వాటర్ పోసిన, మనకు కావాల్సిన వాటర్ పోసుకొని ఇప్పుడు మనకి ఎంత కేజీ మటన్ ఇది ఉడకడానికి ఎన్నైతే వాటర్ పోసుకున్నా అన్ని పోసుకోవాలి. వాటర్ పోసేసిన, చూడండి దీని టెక్స్చర్ ఎంత సూపర్గా ఉందో, చూస్తూనే ఎదిరిపోతుంది కదా. ఇంకా కర్రీ మొత్తం అయిన తర్వాత చూడండి ఎంత సూపర్గా వస్తుందో. ఎన్ని గంటలు అవుతుంది ఇది ఉడకబెట్టబట్టి, ఇంకా ఉడకలేదు, చాలా టైం పడుతుంది. ఇది సగం ఉడికిన తర్వాత మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవాలి. ఇవేంటి అన్నీ ఎలాచి, బండపు, బగారాకు, జాపత్రి, దాల్చిన చెక్క అన్నీ దంచుకొని వేసుకోవాలి. ఈ టైంలో వేసుకుంటే ఏంటంటే ముక్కకు మంచిగా పడుతుంది, సూప్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 15-20 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ. మక్క కూడా ఉన్నాయి కాబట్టి చికెన్ గ్రేవీ కరెక్ట్. ఇప్పుడు మన గుడాలు అయితే ఉడికిపోయినాయి, మంచిగా ఉడికినాయి, మెత్త ఉడికినాయి. దీనికి మనం తాలు పెట్టుకోవాలి. మంచిగా ఎల్లిపాయలు, ఎల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని మంచిగా తాలు పెట్టుకుంటే సూపర్గా వస్తుంది మటన్ సూప్కి, మక్క గుడాలకి. మటన్ అయితే ఇంకా ఉడుకుడుమీనే ఉన్నది, ఇది చాలా టైం పడుతుంది. ఆ సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో, కొత్తలాడుతుంది. వాట్ ఎ నేచర్. వాషింగ్ మిషన్ బయటనే ఉన్నది, ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది. లోపల పెడదామంటే అసలు వీలుంటలేదు. ఈసారి పెట్టాలి కంపల్సరీ లోపల. ఫ్రంట్ లోడెడ్ బాష్ నంబర్ 1 కంపెనీ బాష్. ఎల్లిగడ్డ తాల్పు కోసం, గుడాల తాల్పు కోసం ఎల్లిగడ్డ దంచుతాం. గుడాల తాలింపు అయిపోయింది, సూపర్ స్మెల్ వస్తుంది. గుడాల తాలింపు చేస్తే చూడు, దీంట్లో పట్టకపోతే దాంట్లో వేసినాం, ఇంకా దాంట్లో కొంచెం తాలింపు దీంట్లో. చూడండి ఇప్పుడు మన వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆ టెక్స్చర్ చూస్తేనే ఎట్లా ఉంది చూడండి, సూపర్గా అయిపోయింది రెడీ. ఇక్కడ మక్క గుడాలు అన్నీ రెడీ అయిపోయినాయి, తినడానికి కూర్చుంటున్నాం. 2-4 కుక్కలు.
చలో బాగా తీసుకో. వేడి వేడి మక్క గుడాలు మటన్ టేస్ట్ చూద్దాం ఎట్లా అయిందో. సూపర్. ఎట్లయింది బావ? ఉప్పు ఏం పడదు, కరెక్ట్ అయింది. ఎక్సలెంట్ అయింది కర్రీ మాత్రం. మటన్ అనిపించింది మక్క గుడాలు. ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నా మక్క గుడాలు మటన్ తినాలని. ఆనియన్ కట్ చేసుకునేది ఉండే. మస్త్ అయింది. సూపర్ అయినా మరి మటన్ ఉన్నప్పుడు కూడా సూపర్ అయినాయి. పార్టీ క్లోజ్. లాస్ట్ పెరుగుతో ఎండింగ్ చేస్తున్నాం. బాయ్ బాయ్.